రూ. 300 తక్కువకు ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడం సాధ్యమేనా? రూ. 300 ఇంటర్నెట్ అనేది సాధ్యమే. 4,000 కోట్లు. 4,200 కోట్లు ఖర్చు పెట్టారు. సరే, ఇక్కడ వినడానికి చాలా అద్భుతంగా ఉంది. అరే, తక్కువ ధరకు ఇంటర్నెట్ వస్తుంది అని. పైకి కనిపించేది ఏంటి? మేము కామన్ మ్యాన్కి మంచి చేస్తున్నాం. ప్రభుత్వమే ఛానళ్ళు ఇస్తున్న తర్వాత తనకు నచ్చని ఛానల్ను ఎక్కడో మూలన పడేయచ్చు, లేకపోతే అసలు లేకుండా చేయొచ్చు. పార్టీలకు పత్రికలు ఉన్నాయి, రాజకీయ నాయకుడు ఆయనతో పాటు పేపర్ టీవీ కూడా తీసుకొని వస్తున్నారు ఇవాళ. గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం తప్పకుండా ఉంటుంది. బ్లాక్ మార్కెట్ను బ్రేక్ చేయవచ్చా? ఇంటర్నెట్కి ఆ కెపాసిటీ ఉందని వీళ్ళకి రాదని అర్థమయ్యే కొద్దీ ఇంకా బ్లాక్ మార్కెట్. నమస్తే. ఇటీవల సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ప్రభుత్వమే ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వబోతున్నది అని, రూ. 300కి టీవీ ఛానళ్ళు కూడా రాబోతున్నాయి అనేది ఆ వార్తల సారాంశం. అంటే ప్రభుత్వమే ఎంఎస్ఓగా వ్యవహరించబోతున్నది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే కనుక ఈ రూపాయలకే ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడము సాధ్యాలేమిటి? కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం చెప్తున్నది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం అడుగుతున్నాయి? తెలంగాణ ప్రభుత్వం ఎందుకోసమని, ఏ ఉద్దేశంతో రూ. 300కి ఇంటర్నెట్ ఇస్తాము, అందరికీ ఇది సౌలభ్యం కల్పిస్తామని చెప్తున్నది ఎందుకు, ఏమిటి? ఈ విషయాల గురించి మాట్లాడదు మన దగ్గర సీనియర్ జర్నలిస్టు భావనారాయణ మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఆంధ్రజ్యోతిలో మీరు ఒక ఆర్టికల్ రాసింది, నేను అది 300 రూపాయలకి ఇంటర్నెట్ ఇవ్వబోతున్నాయి. కొంచెం చాలా విషయాలు అందులో చర్చించండి మీరు. అసలు వాస్తవానికి రూ. 300 తక్కువకు ఇంటింటికి ఇంటర్నెట్ ఇవ్వడం సాధ్యమేనా? ముందు ఇది మాట్లాడినాక మిగతా విషయాలకు వెళ్దాం. రూ. 300 ఇంటర్నెట్ అనేది సాధ్యమే. ఇంటర్నెట్, టీవీ రెండు ఇవ్వటం కూడా సాధ్యమే. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్కి కొంత కమిట్మెంట్ ఉండాలి. కొన్ని విషయాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత కొంత ఫండింగ్ విషయంలో కూడా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఇవ్వటం కుదురుతుంది. బేసికల్గా ఏంటంటే వాళ్ళకి మీరు అన్నట్లుగా ఎంఎస్ఓగా గవర్నమెంట్ రావడానికి కొన్ని ఇబ్బందులు ఏంటంటే గవర్నమెంట్కి పర్మిషన్ రావటం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ టీవీ బిజినెస్లోకి స్టేట్ గవర్నమెంట్స్ రాకూడదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాకూడదని చెప్పింది. అందుకని ప్రసార భారతి నడుపుతుంది తప్పితే ఛానల్స్ సెంట్రల్ గవర్నమెంట్ నడపదు. దూరదర్శన్ నడిపినా, లేకపోతే ఈ మధ్య వచ్చిన లోక్సభ, రాజ్యసభ ఛానల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రసార భారతి నడుపుతుంది, గవర్నమెంట్ నడపదు. అట్లానే స్టేట్ గవర్నమెంట్స్ కూడా పర్మిట్ చేయలేదు. అయితే కేబుల్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి కొంత వెసులుబాటు వచ్చింది. వీళ్ళు డైరెక్ట్గా మేము ఇస్తామని చెప్పి వచ్చారు. అట్లానే మీకు తమిళనాడు ఎక్స్పెరిమెంట్ ఉంది, తమిళనాడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు వాళ్ళు. అట్లానే తర్వాత ఏపీ గవర్నమెంట్ వచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ అనే దాన్ని పర్టికులర్గా చెప్పింది. ఎందుకంటే అప్పటికి 2012లో BBNL ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మన్మోహన్ గవర్నమెంట్ ఉండగానే ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ వెళ్ళాలి, ఆ విధంగా ఆ తర్వాత ప్రతి ఇంటింటికి వెళ్ళాలనేది వాళ్ళ ప్రాజెక్ట్. అయితే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేశారంటే దాన్ని కొంచెం బైపాస్ చేస్తూ మేము డైరెక్ట్గా చేయగలం, దానికంటే ముందే చేయగలం అని చెప్పి వాళ్ళు కొంత ఖర్చు పెట్టి సీరియస్గా చేశారు. అయితే రకరకాల కారణాల వలన అది ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు దాన్ని సక్సెస్గా చెప్పుకోవచ్చు, కానీ ఈ రోజుకి 4,200 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ గవర్నమెంటు అక్కడున్న 1,25,00,000 కనెక్షన్లో ఒక 5,000 కనెక్షన్లు మాత్రమే, 5 లక్షల కనెక్షన్లు మాత్రమే వీళ్ళ సొంతం అంటే ఫెయిల్యూర్ కింద లెక్క. 4,000 కోట్లు, 4,200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికి కూడా వాళ్ళు నెలకి 4-5 కోట్ల లాస్లో ఉంది అది ఆ ప్రాజెక్ట్. వడ్డీలు కట్టాలి, వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, వడ్డీలు కట్టాలి, చాలా పెద్ద ఇష్యూ అది. సరే, ఇప్పుడు ఏదో రివైవ్ చేస్తామంటున్నారు. అప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సెటాప్ బాక్సులు అవి కొనటం కష్టమైంది కాబట్టి ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో 35 లక్షలు సెటాప్ బాక్సులు అడుగుతున్నారు. వస్తే మళ్ళీ ఏదో ఆ బాక్స్ సీడింగ్ చేసి చేద్దాం అనుకుంటున్నారు. అయితే అట్లా ఒక ఎంఎస్ఓ లాగా బిజినెస్లోకి ఎంటర్ కావటం అనేది వాళ్ళు చేసి ఫెయిల్ అయ్యారు, ఒక రకంగా ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా చేస్తారో చూడాలి. అయితే ఇక్కడ మీకు వచ్చింది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్, మీరు అడుగుతున్నది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది 300 రూపాయలకి టీవీ, ఇంటర్నెట్. యాక్చువల్గా ఏపీలో ఫోన్ కూడా అని చెప్పారు, ట్రిపుల్ ప్లే అని ఫోన్ అని చెప్పారు.
ఈ మూడింటికి కలిసి అనేసరికి దానికి అయ్యే సెటాప్ బాక్స్ ఖర్చు 4,500 అవుతుంది ఒక్కో సెటాప్ బాక్స్. ఒక బాక్స్ అది మళ్ళీ జనం మీద భారం వేస్తే వాళ్ళు కొనే పరిస్థితి లేదు. అది గవర్నమెంట్ గ్రహించింది కాబట్టి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు సెటాప్ బాక్స్లు అడుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది 2 రకాలు. ఇక్కడ టీ ఫైబరు ఒక రకంగా ఇప్పటిదాకా జరిగిన దాంట్లో కొంత సక్సెస్ ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయబోయే దాంట్లో వాళ్ళకి ఒక కరెక్ట్ ఐడియా ఉన్నట్టు కనపట్ల. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి పని ఏం చేశారంటే మిషన్ భగీరథ ప్రాజెక్టులో ఎట్లాగూ ఊరూరికి కాలువలు పైప్ లైన్ దీన్ని తవ్వుతున్నారు కాబట్టి ఆ తవ్వే దాంట్లోనే కేబుల్ కూడా వచ్చేటట్టు చేశారు. సో కేబుల్ ఆ విధంగా ఆటోమేటిక్గా దాంతోపాటు కలిసి వచ్చింది. సరే కొంత ఫండింగ్ ఇచ్చింది BBNL కూడా, దాన్ని వాళ్ళు వాడుకొని సక్సెస్ఫుల్గా పైప్ లైన్ వేయగలిగారు. మిషన్ భగీరథ పైప్స్తో పాటు ఈ పైప్స్ కూడా ఉంటాయి, మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది. తర్వాత దానికి మళ్ళీ సెపరేట్గా తవ్వాల్సిన అవసరం లేకుండా చేశారు. అంతవరకు సక్సెస్ఫుల్. అయితే దాన్ని నెక్స్ట్ ఎట్లా చేయాలనే దాంట్లో లాస్ట్ గవర్నమెంట్ అంతటితో ఆగిపోయింది. బహుశా వచ్చితే వాళ్ళు మళ్ళీ చేసేవాళ్ళు ఏమో అది వేరే విషయం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎట్లాగో అదంతా లైన్లో రెడీగా ఉంది కాబట్టి దాన్ని ఎట్లా మ్యాక్సిమం వాడుకోవాలనేది ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచించే క్రమంలో ఇంటర్నెట్ ప్లస్ టీవీ అంటున్నారు. ఇప్పుడు మామూలుగా మనకి టీవీది చేసుకుంటే 350 రూపాయలు మినిమం బిల్ అవుతుంది. ఎందుకంటే ఆల్ తెలుగు ఛానల్స్ తీసుకున్నా కానీ ప్లస్ 150 రూపాయలు మినిమం ఛార్జ్ ఉంటుంది కేబుల్ ఆపరేటర్. సో మినిమం ప్యాకేజ్ అంటే 350 అవుతుంది. అయినప్పటికి కూడా గవర్నమెంట్ 300కే ఇస్తానంటుంది, పైగా ఇంటర్నెట్ కూడా ఇస్తానంటుంది. ఇది కొంతమంది ఇది ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇది ప్రాక్టికల్గా కుదురుతుందా? ఇది కుదరటంలో 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే వీళ్ళకి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. వీళ్ళు 93 లక్షలు ఉన్నాయి ఇక్కడ కనెక్షన్స్, ఇళ్ళు 93 లక్షల ఇళ్ళు ఉన్నాయి తెలంగాణలో. అట్లీస్ట్ ఫస్ట్ ఫేజ్లో నేను అనుకోవటం కనీసం 50 లక్షలు టార్గెట్ పెట్టుకుంటారు. అది రీజనబుల్ టార్గెట్ కూడా. ఈ 50 లక్షలు ఇళ్ళు టార్గెట్ పెట్టుకొని ఇంటర్నెట్ టీవీ ఇవ్వాలి. ఫస్ట్ టీవీ అనుకోండి. టీవీ ఇవ్వడానికి వీళ్ళు MSOగా అవతారం ఎత్తితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఫస్ట్ MSOగా లైసెన్స్ రావడం దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైసెన్స్ రాకపోవచ్చు. ఏపీ గవర్నమెంట్ IPTV లైసెన్స్ తీసుకుంది. వీళ్ళు IPTV తీసుకోవాలంటే మళ్ళీ ఇంటర్నెట్ ముందు తీసుకెళ్ళాలి. సో ఇది కష్టం. సో దీన్ని వీళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే ఉన్న MSO నుంచి వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేస్తూ సూపర్వైజ్ చేస్తూ వీళ్ళు అనుకున్న మార్గంలోకి తీసుకురావాలి. ఇది ఒకటి. రెండోది ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లను కూడా దెబ్బతీస్తే ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఒక పోటీ ఆపరేటర్లను పెట్టి వీళ్ళు మళ్ళీ వ్యాపారం చేద్దాం అనుకుంటే కుదరదు. ఇది చాలా అనవసరమైన లేనిపోయిన గొడవలకు దారితీస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు ఏపీ గవర్నమెంట్ దాన్ని స్టడీ చేయాలి. ఎందుకు స్టడీ చేయాలంటే ఎట్లా చేయకూడదో తెలుసుకోవడానికి. ఎట్లా చేసి ఫెయిల్ అయ్యారో వాళ్ళు అది తెలుసు కాబట్టి అట్లా కాకుండా చేస్తేనే వీళ్ళు సక్సెస్ అవుతారు. సో అందువలన ఈ IPTV ఈ మోడలు లేకపోతే ట్రిపుల్ ప్లే అనో ఇట్లా పోకుండా వీళ్ళు ఉన్న ఆపరేటర్స్ని వాళ్ళ ఉపాధిని దెబ్బతీయకుండా వాడిని స్ట్రెంగ్థెన్ చేయాలి. ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఎన్ని కంపెనీలు సార్ MSOలు అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. MSOలు ఇండివిజువల్స్ ఉన్నాయి, కొంతమంది ఉన్నాయి. కార్పొరేట్ MSOలు కొంతమంది ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ నుంచి వచ్చిన GTPL ఉంది, అట్లానే హ్యాత్వే ఉంది. ఇట్లాంటి కార్పొరేట్ MSOలు ఉన్నారు. తర్వాత లోకల్గా మనకేంటంటే ఇక్కడ సిద్దిపేట కమ్యూనికేషన్ లాంటివి ఇక్కడ లోకల్గా ఎదిగిన ఉన్నాయి. లోకల్గా ఎదిగి కూడా ఆల్మోస్ట్ 50% ఇది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 50% తెలంగాణలో 50% ఆల్మోస్ట్ వాళ్ళు చేస్తున్నారు. SSC సిద్దిపేట కమ్యూనికేషన్. సో ఇట్లా అది కూడా ఈ మధ్య ఎవరో వేరే కంపెనీ వాళ్ళు ఎవరో టేక్ ఓవర్ చేశారు, ఆల్మోస్ట్ 50% అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఒకవేళ రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవి స్టార్ట్ చేస్తే బహుశా మిగతా వాళ్ళని రానివ్వరేమో తెలియదు. మిగతా కార్పొరేట్ వాళ్ళు రానివ్వకుండా ఇక్కడ వాళ్ళని చేద్దామని కూడా అనొచ్చు, ఇక్కడ MS వాళ్ళనే వాడదామని కూడా అనొచ్చు. సో MS వాళ్ళని కూడా ఏం చేస్తారంటే గవర్నమెంట్ డమ్మీ చేసేస్తుంది. MS వాళ్ళని డమ్మీ చేసి వాళ్ళని వాడుతూనే ఉన్న నెట్వర్క్ని డెవలప్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కేబుల్ ఆపరేటరు ఊళ్ళో ఉంటాడు. కేబుల్ ఆపరేటర్ దాకా మనం తీసుకెళ్ళి కేబుల్ ఇవ్వగలం. గవర్నమెంట్ ఆల్రెడీ వేసింది కాబట్టి లైన్స్ ఇస్తారు. కానీ అక్కడి నుంచి ఇంటింటికి వెళ్ళటానికి ఇప్పుడు దాకా ఉన్నది కాపర్ వైర్ అంటారు, పాత కాపర్, ఇది ఫైబర్. అది ఫైబర్ కాదు అది. కానీ ఇంటర్నెట్ పోవాలంటే ఫైబర్ ఉండాలి. కాబట్టి ఫైబర్ వేసి అక్కడ F2H F2 అంటే ఫైబర్ టు హోమ్ F2H వేయాలి. వేయటానికి అతనికి డబ్బులు కావాలి. సో ఆపరేటరు డబ్బులు పెట్టాలంటే అతను కొంచెం ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి, రేపు ఇంకెవరెవరైనా వస్తారా పోటీకి, ఇవన్నీ ఉంటాయి. అందుకని ఏం చేస్తుందంటే గవర్నమెంట్ చేస్తే ఒక ఆపరేటర్ ఎవరినో ఒకరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పి వాళ్ళ చేత చేయించి గవర్నమెంట్కి ఫైబర్ ఇవ్వాలి. అతనికి మళ్ళీ కొన్ని కనెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే గ్రామ పంచాయతీ, హాస్పిటల్,
లోకల్గా స్కూలు, లైబ్రరీ ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఇచ్చినందుకు అతను డబ్బులు వసూలు చేసుకునేటట్టుగా, అంటే గవర్నమెంట్ రిటర్న్ అతనికి ఇచ్చేటట్లుగా అట్లాంటి వ్యవస్థ ఒకటి ఉంటుంది. అట్లా చేయాల్సి వస్తుంది. తర్వాత కేబుల్ ఆపరేటర్కి ఇచ్చేటువంటి ప్రతి ఇంటికి ఫ్రీ ఫైబర్ ఇంటర్నెట్ ఇస్తామంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్. సో ఫ్రీ అంటే ఏంటంటే ఒక మినిమం ఒక 10 MBPS లాగా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు 10 MBPS అంటే మనకు మామూలుగా యూట్యూబ్ ఇవి చూసుకోవడానికి, వీటికి రీల్స్ చూసుకోవడానికి వీటి పనికి వస్తుంది. కామన్ మ్యాన్కి సరిపోద్ది. ప్రొఫెషనల్గా ఇంకేదైనా ఎక్కువ కావాలనుకుంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అది ఇతనికి బిజినెస్, అది కేబుల్ ఆపరేటర్కి. తర్వాత ఛానల్స్కి వచ్చేసరికి గవర్నమెంట్ డైరెక్ట్ రంగంలో దిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఇది బ్రాడ్కాస్టర్లే ఆ రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇది పే ఛానల్స్ ఆ రేట్లు తగ్గితే ఆ విధంగా ఏంటంటే ఓవరాల్గా మీకు 300 రూపాయలకి ఇవ్వడానికి గవర్నమెంట్కి అవకాశం ఉంది డెఫినెట్గా. సరే, ఇక్కడ వినడానికి చాలా అద్భుతంగా ఉంది. అరే తక్కువ ధరకు ఇంటర్నెట్ వస్తుంది అని అంటే ప్రభుత్వం ఈ పని చేయవచ్చునా? అంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి ఇందులో. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే కామన్ మ్యాన్కి తక్కువ ధరకు వచ్చేటట్లు చేయడానికి మేము ఇంటర్వ్యూన్ అవుతున్నాం, మేము జోక్యం చేసుకుంటున్నాం. పైగా మాకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది ఎవరికీ లేదు, ఏ జియోలకి ఎయిర్టెల్కి లేదు. వాళ్ళు కూడా గవర్నమెంట్ని అడుగుతున్నారు, కొనుక్కుంటామంటే వాళ్ళు మీ ఇది వాడుకుంటాం లీజుకి అని చెప్పేసి అడుగుతున్నారు. సో గవర్నమెంట్ దగ్గర చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయింది. మనం అది BBNL ప్రాజెక్ట్, థ్యాంక్స్ టు BBNL ప్రాజెక్ట్ అని చెప్పాలి. తర్వాత వీళ్ళు కూడా దాన్ని మ్యాక్సిమం వాడుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఏంటంటే ఈ మిషన్ భగీరథలో కలపడం ద్వారా కొంత డబ్బు సేవ్ చేశారు, బాగానే చేశారు. సో అంతవరకు బాగానే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మ్యాక్సిమం ఎట్లా వాడుకోవాలనేది ఈ గవర్నమెంట్ పని, ఈ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కాబట్టి ఆ విధంగా దాన్ని వాడుకుంటూ కామన్ మ్యాన్కి బెనిఫిట్ చేస్తున్నాం అని చెప్తుంది. సో అందువలన ఈ మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా పోతాయి. గవర్నమెంట్ ఆలోచించేది ఎట్లా ఉంటుంది, దాని వెనక ఏం జరుగుతుంది అనేది వేరే విషయం. పైకి కనిపించేది ఏంటి, మేము కామన్ మ్యాన్కి మంచి చేస్తున్నాం, వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాం, 10 MBPS వరకు ఫ్రీగా ఇస్తున్నాం, నెట్ ఇంటర్నెట్ ఇస్తున్నాం. తర్వాత ఈ టీవీది కూడా మేము రేట్స్ బాగా తక్కువ రేటుకి మేము ఇవ్వగలుగుతున్నాం అని చెప్తుంది గవర్నమెంట్. కానీ సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ఎవరైనా సరే వారి వ్యతిరేకంగా వార్తలు వస్తే నచ్చదు. ఇప్పుడు మాకన్నా సీనియర్ మీరు ఎప్పటి నుంచో 80ల నుంచి 90ల నుంచి మీరు చూసుకుంటూ వస్తున్నారు. ఇవాళ ఏమిటో కూడా అందరికీ కళ్ళ ముందు ఉన్నది. ప్రభుత్వమే ఛానల్ ఇస్తున్న తర్వాత తనకు నచ్చని ఛానల్ను ఆ ప్యాకేజీలో ఉండొచ్చా, ఉండకపోవచ్చా? అది తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను, కామన్ మ్యాన్ యాంగిల్లో చూసినప్పుడు మీకు కనిపించేది ఒకటి. అట్లా కాకుండా గవర్నమెంట్స్కి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఉన్న అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మిగతా ఛానల్స్ని కంట్రోల్ చేయటం అంటే ఇప్పుడు ఏ ఛానల్ ఎక్కడిస్తున్నారు, ఎక్కడో మూలన పడేయచ్చు, లేకపోతే అసలు లేకుండా చేయొచ్చు. ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి. అందుకని ఏం చేస్తుందంటే గవర్నమెంటు MSO రోల్ కంప్లీట్గా తీసుకోకుండా, నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది MSO రోల్ తీసుకోకుండా ఉన్న MSOలు ఉన్న ఆపరేటర్ల ద్వారానే మొత్తం ఆపరేట్ చేసేస్తుంది. ఇప్పుడు అంతెందుకు మనకు తెలిసిందే, లాస్ట్ టైము కేసీఆర్ గవర్నమెంట్లో ఛానల్స్ ఆపటం అనేది గవర్నమెంట్ అసలు ఏం చెప్పలేదు, బయటికి ఎక్కడా చెప్పలేదు. నిజానికి వాళ్ళు MSOలు కూడా చెప్పారు, MSOల అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా స్వయంగా చెప్పారు, మాకు చెప్పలేదు. కానీ వాళ్ళకి ఇండైరెక్ట్ సంకేతాలు ఏంటి, గవర్నమెంట్కి ఇది ఇంట్రెస్ట్ లేదు అంతే, వీళ్ళు వెంటనే చేసేసారు. స్వామిని మించిన స్వామి భక్తి, వాళ్ళ కోసం చేస్తారు. అట్లానే ఇప్పుడు కూడా చేయరనే నమ్మకం ఇదేం లేదు, గ్యారంటీ చేయొచ్చు. వాళ్ళకి ఇష్టం, అవకాశం అయితే ఉంది. వాళ్ళకి ఇష్టం లేని ఛానల్స్ని టెలికాస్ట్ చేయకుండా ఆపచ్చు, అది ఒకటి. రెండోది, ఈ క్యారేజ్ ఫీజు అని వసూలు చేస్తారు ఛానల్స్. ఈ క్యారేజ్ ఫీజుని పెంచి వాళ్ళని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. ఛానల్స్, న్యూస్ ఛానల్స్ని ఫ్రీ టు ఎయిర్ ఛానల్సే అయినప్పటికీ కూడా వాటి మీద వాటిని క్యారీ చేసినందుకు, ఛానల్స్ ఇచ్చినందుకు వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేశారనుకోండి, దాన్ని కాదంటానికి వీల్లేదు. ఎంత విచిత్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రసార భారతి ఆధ్వర్యంలోనే ఒక DTH ప్లాట్ఫామ్ ఉంది. మన దగ్గర సౌత్లో లేదు కానీ నార్త్లో ఉంది, ఫ్రీ డిష్ DTH. ఆ DTHలో ఛానల్ పెట్టుకోవాలంటే వేలంలో పార్టిసిపేట్ చేసి మేము ఇంత ఇస్తామని చెప్తే వేలంలో ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి ఇస్తారు, అందులో ఆ ఛానల్ పెడతారు అందులో. అట్లాంటి గవర్నమెంటే వేలం వేసి మరీ ఇస్తుంటే ఇక్కడ వీళ్ళు క్యారేజ్ ఫీజుని వీళ్ళు ఎట్లా చేస్తారు, తగ్గించరు కదా. వీళ్ళు ఇంకా వీళ్ళ రెవెన్యూ కోసం ఎక్కువ వసూలు చేసే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది డెఫినెట్గా. సో ఇండైరెక్ట్గా క్యారేజ్ ఫీజు రూపంలో చేస్తారా, లేకపోతే అసలు ప్లేస్మెంట్ రూపంలో కూడా ఎక్కడ ఇవ్వాలో ఎక్కడ ఇవ్వకూడదు అనేది ఎక్కడో కేబుల్ ఛానల్స్లో పెట్టారనుకోండి, మధ్యలో తీసుకెళ్ళి ఇచ్చినట్టే. కానీ మీకు ఎక్కడ పెట్టారు, అన్ని ఛానల్స్ మధ్యలో పెట్టలేదు, అన్ని న్యూస్ ఛానల్స్ మధ్యలో పెట్టలేదు మీరు.
సో అట్లా రకరకాలుగా వీళ్ళు అంటే మనకు పడనప్పుడు ఆ బిజినెస్ అంతే కదా దెబ్బతీసే ఉంది, అవకాశం అయితే ఉంది. తమిళనాడులో ఒక ప్రయోగం జరిగింది కదా సార్, అది కొంచెం డీటెయిల్గా చెప్పండి. తమిళనాడు కొంచెం దాని పొలిటికల్ నేపథ్యం కూడా చెప్పండి. అంటే తమిళనాడులో ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ సన్ టీవీ వచ్చింది కాబట్టి వాళ్ళ అవసరం కోసం కేబుల్ మొదలుపెట్టారు. అట్లా సుమంగళి కేబుల్ విజన్ అని చాలా పెద్దగా పెట్టారు, పెద్ద స్థాయిలో పెట్టారు. మొత్తం తమిళనాడులో 80% అదే ఒకే కేబుల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ వాళ్ళ చేతుల్లో ఉంది. అబౌవ్ 80%. 80%. అట్లా ఉన్న రోజుల్లోనే సరే కరుణానిధికి వాళ్ళకి కళానిధి మారన్కి సన్ టీవీ వాళ్ళకి పడలేదు. సరే కరుణానిధి ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేసారు, వెనక్కి వచ్చాడు, కానీ ఆయనకు తక్కువ ఇచ్చారనేది దీంతో ఆయన ఇట్లా లాభం లేదని చెప్పి ఆయన గొడవ చేశాడు వాళ్ళతో. దానికి ముందు అసలు మనమే ఛానల్ పెట్టేసేయాలి వాళ్ళకి పోటీగా అని చెప్పి ఆయన ఛానల్ పెట్టాలని రెడీ అయ్యాడు. పెడుతున్నారు, ఆల్రెడీ పెడుతున్నప్పుడు వాళ్ళ దాంట్లో ఎండీగా ఉన్నాయని ఆయన చెప్పాడు, అంటే మనం ఛానల్ పెడతాం కరెక్టే బాగానే ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు ఇవ్వలేకపోతే ఏం చేస్తాం. ఎస్సీవీ ఇవ్వలేదు, 80% మీరు రీచ్ కారు కదా ఛానల్ పెట్టి ఎట్లా అంటే నేను చూస్తానులే అని చెప్పి కరుణానిధి ఏం చేశారంటే అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే కేబుల్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంటే టేకప్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆయన ఒక కార్పొరేషన్ ఫామ్ చేశారు. అర్సు కేబుల్ అని ఒక కార్పొరేషన్ ఫామ్ చేశారు. ఫామ్ చేసి ఇక ఒక ఐఏఎస్ని చేశారు. వాళ్ళు మొత్తం ప్లాన్ చేసి మొత్తం కేబుల్ వేసేసి స్టేట్ అంతా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేతిలో తీసుకొని తక్కువ ధరకి ఇద్దామని, ఎందుకంటే ప్రాఫిట్తో నో ప్రాఫిట్ నో లాస్ కింద చేద్దామని కదా. అందువలన ఆపరేటర్లకి వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తారు, ఆపరేటర్ వ్యవస్థ దెబ్బతినదు. ఒక ఎంఎస్ఓనే కదా పోయేది, అంటే ఎస్సీవీ కదా పోయేది, ఆపరేటర్లు ఎవరు డిస్టర్బ్ గారు. అందువలన ఈ బిజినెస్ బాగా చేయొచ్చు అని చెప్పి ఆయన ఆ కార్పొరేషన్ పెట్టాడు. అప్పుడు సన్ టీవీ వాళ్ళు దిగొచ్చి అట్లా కాదు మీ ఛానల్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆయనకి బాకీ రావాల్సింది కూడా ఏదో ఇచ్చారో అప్పుడు సెటిల్ అయింది. అది అట్లా ఆగిపోయింది. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జయలలిత గవర్నమెంట్ రాగానే స్టార్ట్ చేసింది మీరే కదా కార్పొరేషన్ అని అప్పుడు ఓపెన్ చేయించింది. మళ్ళీ చేసి బిజినెస్ చేసుకుంటూ వచ్చారు. అయితే తర్వాత జయలలిత చేసిన తర్వాత ఏంటంటే ఎంఎస్ఓ పర్మిషన్ ఇవ్వకపోవడం, కొంత డిలే అయ్యి అట్లయింది. ఇప్పటికి కూడా 50% కేబుల్ కనెక్షన్స్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, బాగా నడుస్తుంది అక్కడ. అంటే అక్కడ తమకు నచ్చని ఛానళ్లను ఇస్తున్నారా వాళ్ళు? లేదు అక్కడ ఇస్తున్నారు, అన్ని ఛానల్స్ ఇస్తున్నారు. ఇంకా డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఎప్పుడు ఘర్షణ అయినప్పటికి కూడా అంటే అక్కడ ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సన్ టీవీ ఎప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిదైనప్పటికి కూడా సన్ టీవీ వ్యూయర్షిప్ ఎప్పుడు దెబ్బతినలేదు. జయలలిత వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఛానల్ 20% మించి ఎప్పుడు చూడలేదు సన్ టీవీతో పోల్చుకుంటే. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ అనుకోండి, మనం మామూలుగా బలవంతంగా కూడా సబ్స్క్రైబ్ చేయించి ఇవ్వచ్చు పేపరు. టీవీ అట్లా కాదు కదా, రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎవరింట్లో వాళ్ళు కావాల్సిన ఛానల్ చూస్తారు. అందువలన జయ టీవీ సక్సెస్ కాలేదు, అక్కడ సన్ టీవీ సక్సెస్ అయింది. సో అందువలన వాళ్ళు ఆపాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, కానీ ఇక్కడ మనకు పార్టీలకు పత్రికలు ఉన్నాయి, రాజకీయ నాయకుడు ఆయనతో పాటు పేపర్ టీవీ కూడా తీసుకొని వస్తున్నారు ఇవాళ మీడియా ఫీల్డ్లోకి. మరి ఇట్లాంటి వాళ్లకు ప్రభుత్వమే ఎట్లా చెప్పాలి వీటిని? అది కరెక్టే, మీరన్న అనుమానం అయితే కరెక్ట్. గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఏ ఛానల్ వాళ్ళకి ఎగనెస్ట్ అవుతుందో దాని మీద వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంది, ఆ ప్రమాదం ఉంది. అంటే చెప్తున్నాను అదే, ఇక్కడ 2 రకాలు. ఒకటేంటంటే గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది అనే విషయాలన్నీ ఒకటి, ఇక్కడ కామన్ మ్యాన్కి బెనిఫిట్ అవుతుందా లేదనేది ఒకటి. సో పైకి చూసేటప్పుడు ఇదంతా జరుగుతుంది, కానీ వెనక ఇట్లా జరగటానికి అయితే ప్రమాదం ఉంది. అంటే ముందుగానే మనం చెప్పలేము, కానీ ఈ అవకాశం అయితే ఉంది, సూచన ఉంది. కానీ సార్, అంటే మీరు బహుశా తెలుగు టీవీ జర్నలిజంలో దీనికి సంబంధించిన టెక్నికల్ విషయాలు మీకు తెలిసినంత బహుశా తెలియకపోతాను నేను అనుకుంటున్నాను. కాదు, టాప్ 1% ఎర్లీ బర్డ్ నేను 3-4 మీరు ఒకరు ఉంటారు, సందేహమే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగము ప్రభుత్వాలు ఎట్లా చేస్తున్నాయి? ప్రభుత్వాలు అసలు ఎక్కడ చేయట్లేదు, ప్రభుత్వాలు చెయ్యవు. అక్కడ ఆ కంట్రోల్, జనరల్ కంట్రోల్ ఉంటుంది తప్పితే ఇంటర్నెట్ మీద మామూలు దీంట్లో ఎక్కడ చేయదు. ఇక్కడ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ చేయటాన్ని మనం తప్పు పట్టకూడదు, ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూట్ చేయటాన్ని మనం తప్పు పట్టకూడదు. ఇక్కడ ఏంటంటే టీవీకి వచ్చేసరికి మన క్వశ్చన్ మార్క్ అంతా కూడా టీవీ విషయాలని, టీవీని ఎట్లా కంట్రోల్ చేస్తుంది అనేదే క్వశ్చన్. ఇంటర్నెట్ ఇవ్వడం మంచిదే, నిజానికి ఇంటర్నెట్ కన్జంప్షన్ బాగా పెరిగిన తర్వాత ఇట్లా తక్కువ రేటుకి ఇవ్వటం అనేది ఓవరాల్గా మంచిది. ఇంకా దీన్ని ఎట్లా చూడాలంటే ఇంటర్నెట్ పెనెట్రేషన్ అందరికీ లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని వాడుకుని రకరకాల వస్తాయి. అంటే రేపు ప్రతి ఊర్లో సీసీటీవీ పెట్టచ్చు,
అవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా నీకు మొత్తాన్ని సెంట్రలైజ్ చేయొచ్చు. ఎక్కడ క్రైమ్ని ఆపాలన్నా ఇవన్నీ పనికొస్తాయి. సో దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇంటర్నెట్ విషయంలో. ఇక్కడ మన క్వశ్చన్ అలా ఏమవుతుందంటే అది జనానికి ఇవ్వటం వరకు ఓకే, ఇదంతా ఓకే. ఇక్కడ టీవీని కంట్రోల్ చేయటంలో ఏవైనా నెగిటివ్ ఇవి వస్తాయా అనేది ఒకటే మనం టీవీ విషయంలో వచ్చిన వాట్సాప్ ఉంది జనాలకు. అంటే ఒకటి సార్ దీంట్లో అంటే బహుశా మన రాష్ట్రంతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు కదా. ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వడం అనే అంశం ఒకటి అట్లా ఉంచుదాం. అంటే ఇది ప్రజల ఆలోచనను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం కూడా ఉంది అని ఒక చర్చ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇక నుంచి లోకల్ కేబుల్ ఛానల్స్ పెట్టుకుంటారు. గవర్నమెంటే కేబుల్ ఛానల్స్ పెట్టచ్చు. తర్వాత వాళ్ళకు అనుకూలమైన కేబుల్ ఛానల్స్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఆ విధంగా వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్స్ వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ పార్టీ దీన్ని కూడా వాళ్ళు జనంలోకి తీసుకెళ్ళడానికి దీన్ని ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం అయితే ఉంది తప్పకుండా. మనకు ప్రసార భారతి అంటే ఆ మీడియా యాక్ట్ ఏం చెప్తున్నది? ఒకటేంటంటే మనకి దీన్ని కంట్రోల్ చేయాల్సింది ట్రాయ్. యాక్చువల్గా ఈ టెలివిజన్ మొత్తాన్ని ఇండస్ట్రీని కంట్రోల్ చేయాల్సింది ట్రాయ్, ఈ రెగ్యులేటరీ అథారిటీ. యాక్చువల్గా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అని పెట్టి దీనికి ఒక రెగ్యులేటరీ పెట్టడం కోసం బ్రాడ్కాస్టింగ్ రెగ్యులేటరీ అథారిటీ పెట్టకుండా టెంపరీగా దానికి అప్పచెప్పారు. అది 25 ఏళ్ళుగా అదే నడుస్తుంది. సో వాళ్ళకేంటంటే ట్రాయ్లో ఉన్న వాళ్ళల్లో అందరూ టెలికాం ఎక్స్పర్ట్స్ ఉన్నారు తప్ప టీవీ ఎక్స్పర్ట్స్ లేరు. దాంతో వాళ్ళు ఫీల్డ్లో ఏం జరుగుతుందో తెలియకుండానే వాళ్ళు ఏవో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయటం, ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేసేయడానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు రావటం, ఇంప్లిమెంట్ కావటం లేదని వెళితే మాదేం లేదు టీడీ శాట్కి వెళ్ళమంటాం, టీడీ శాట్ కోర్టులు ఇవన్నీ తిరిగి ఓపిక లేక అందరూ మానేశారు. ట్రాయ్ అనేది ఒక టూత్లెస్ బాడీ, దానికి అసలు కూరలు లేని ఇదనమాట. అదేంటంటే ఏదో రెగ్యులేషన్ చేస్తుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు. అందువల్ల ఏంటంటే మీకు ఒక సిస్టమ్, ఒక పద్ధతి దాన్ని నడపటం అనేది లేదు. ఇప్పటికి కూడా ముందు గవర్నమెంట్కి ఇవ్వమని చెప్పింది లైసెన్స్, మళ్ళీ ఏపీ గవర్నమెంట్కి ఇచ్చింది ఐపీ లైసెన్స్ అందా, ఐపీటీవీ అన్నది ఏపీ గవర్నమెంట్కి ఇచ్చింది, అక్కడ టెంపరీ లైసెన్స్ అని తమిళనాడు గవర్నమెంట్కి ఇచ్చింది. అట్లా ఎక్కడ ఒక దీని మీద మాట మీద నిలబట్టలేదు. ఎందుకని అట్లా? మరి అది పొలిటికల్ దీంతో వాళ్ళు ఒత్తిడి చేసి తెచ్చుకోవడం అట్లా చేస్తున్నారు అంతే. ప్రజలకు చౌక అంటే ఇవాళ ఇంటర్నెట్ కూడా నిత్యావసర వస్తువు అయింది, అనివార్యమైంది. ఫోన్లు మనకు జీవితంలో అన్నము నీళ్ళు ఎత్తనో ఫోన్ అట్లా అయింది, ఇవ్వడం మంచిదే. కానీ ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ దీని ద్వారా పేదరిక నిర్మూలన, దీని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే అవకాశం ఉన్నదా? డెఫినెట్గా ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు మనకి అంటే ఇంటర్నెట్ని ఎంత ఎఫిషియెంట్గా వాడుకుంటారనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ టీ ఫైబర్ కూడా వాళ్ళ ప్లాన్స్ ఎంత బాగా వాడుకుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు, దాన్ని హెల్త్కి వాడుకోవచ్చు, రకరకాలుగా ఇంటర్నెట్ని ఎంత మ్యాక్సిమం వాడుకోవాలనే దాన్ని బట్టి ఉంటుంది. అందుకని డెఫినెట్గా అన్ని హాస్పిటల్స్ లింక్ అయిపోతుంది. అన్ని హాస్పిటల్స్ లింక్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక చోట నుంచి ఒక చోటకి ఒకవేళ ఒక డాక్టర్ ఎక్స్పర్ట్ డాక్టర్ నుంచి తీసుకోవాలనుకుంటే వీడియో దీని ద్వారా తీసుకొని ఇక్కడి నుంచి చూపిస్తూ అక్కడి నుంచి సలహా తీసుకుంటూ ఆపరేషన్ చేయొచ్చు. అంటే టెక్నాలజీని వాడుకునే కొద్దీ, మీకు ఇంటర్నెట్ దీన్ని వాడుకునే కొద్దీ మీరు రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈవెన్ ఎడ్యుకేషన్ కంటెంట్ ఉంది. ఎడ్యుకేషన్ కంటెంట్ ఇప్పుడు బైజూస్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా ఆ కంటెంట్ మొత్తానికి ఈ ఇంటర్నెట్ ద్వారా అన్ని స్కూల్స్కి పంపించేసి ఒకేసారి వాడుకునేదాన్ని బట్టి, మనకి ఇంటర్నెట్ని వాడుకునేదాన్ని బట్టి అంత మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆల్రెడీ చేసి ఉన్నాయి, ప్రతి ఊరికి చేసేసి ఉన్నాయి లైన్స్, లోకల్గా ఇచ్చుకోవడం మాత్రమే. సో అది ఆ బాధ్యత ఇస్తూనే దాని మీద రెవెన్యూ కూడా ఇవ్వడం ద్వారా కేబుల్ ఆపరేటర్ని స్ట్రెంగ్థెన్ చేస్తే డెఫినెట్గా దీనివల్ల మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి. డెఫినెట్గా ప్రభుత్వానికి ఎట్లా చూసినా సొసైటీకి సొసైటీకి బెనిఫిట్ డెఫినెట్గా ఉపయోగం, ఇందులో డెఫినెట్గా ఉపయోగం. అందులో ఇది నేను అనుకోవటం తెలంగాణ గవర్నమెంట్కి ఉన్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు టీ ఫైబర్లో ఈ కేబుల్ బిజినెస్ తెలిసిన వాళ్ళు కావాలి ఎవరన్నా ఒకరు బాగా, అంటే గ్రౌండ్ లెవెల్లో కేబుల్ వాళ్ళతో పరిచయాలు ఉండి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళు భయపడకుండా కన్విన్స్ చేస్తూ, తర్వాత తక్కువ రేటుకి కంటెంట్ వచ్చేటట్లుగా బ్రాడ్కాస్ట్ నుంచి వచ్చేటట్టు చేసి ఇదంతా చేయగలిగే వాళ్ళని ఒకరు ఉంటే కేబుల్ దీంట్లో టీ ఫైబర్లో ఉంటే ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అట్లానే వాళ్ళు కూడా ఇంకా కొంతమందిని ఎక్స్పర్ట్స్ని డిఫరెంట్ దీంట్లో ఈ కేబుల్ ఆపరేటర్స్ కావచ్చు, ఎంఎస్ఓలు కావచ్చు, టెక్నికల్ వీళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో కమిటీ వేసి వాళ్ళ అడ్వైజులు కూడా తీసుకొని దీన్ని చేయగలిగితే బాగా ఎఫెక్టివ్గా చేయొచ్చు. మంచి ప్రాజెక్ట్. ఇంటర్నెట్ వినియోగంలో తెలుగు రాష్ట్రాలు మనం మిగతా దేశంతో పోల్చుకున్నప్పుడు ఎట్లా ఉన్నది? ఎట్లా చాలా ఎక్కువ ఉంది ఇక్కడ మనకి ఇంటర్నెట్. సరే కరోనా వలన ఇంకొంచెం పెరిగింది ఎంత ఇది,
దాన్ని ఎంతవరకు మ్యాక్సిమం వాడుకుంటున్నారు అనే దాంట్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎంత బాగా వాడుకుంటున్నారు, దేనికి వాడుకుంటున్నారు, అంటే పాజిటివ్ దీనికి వాడుకుంటున్నారా, నెగిటివ్ వాడుకుంటున్నారా, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా మనకి కన్జంప్షన్ ఎక్కువ, మన దగ్గర ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ కాబట్టి అట్లా కూడా దాన్ని యూజ్ చేసుకోవడం చాలా ఎక్కువ. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చాలామంది ఇంటర్నెట్ని బాగా వాడుకున్నారు. ఇదంతా బాగా జరుగుతుంది, ఇంకా కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ దీనివల్ల టీ ఫైబర్ కావచ్చు, అక్కడ ఏపీ ఫైబర్ కావచ్చు, వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉన్నంతకాలం ఇంకా మెరుగ్గా వాడుకుంటారు ఇంటర్నెట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా నిర్ణయాలు టక్క 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 అమలు జరిగిపోతున్నాయి. మనం హైడ్రా విషయంలో ఇంత స్పీడ్ అని అనుకోలేదు. ఇది కూడా తీసుకొని వస్తున్నారు కదా. అంటే ఈ ప్రభుత్వ ఆలోచన ఎట్లా కనబడుతున్నది మీకు? ఇది నిజంగానే మంచి ఆలోచన. అంటే ఫస్ట్ కేబుల్ వేయటం వరకు మనం పాత గవర్నమెంట్ని కూడా మనం మెచ్చుకోవాల్సిందే. ఈ విషయం ఎందుకంటే ఈ విషయంలో వాళ్ళు సెపరేట్గా వేయకుండా, అంటే ఇప్పుడు ఏపీలో ఓవర్ హెడ్ కేబుల్ వేశారు. ఓవర్ హెడ్ కేబుల్ వేస్తే ప్రతి చోట కట్టింగ్ కావటం, మళ్ళీ వేసుకోవడం, ఇట్లా రకరకాలైన. ఇది అండర్ గ్రౌండ్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ ఫిక్స్డ్కి వేసేసారు. అది మామూలుగా అయితే చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది, కానీ మిషన్ భగీరథ లింక్ చేయడం ద్వారా తక్కువ ఖర్చులో చేయగలిగారు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ వరకు మనం పాత గవర్నమెంట్ బాగా చేసిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దాన్ని ఎట్లా ఎఫెక్టివ్గా వాడాలనే దాని మీద బాగా యాక్టివ్గా పనిచేసినట్లు లెక్క. కాకపోతే మొన్న టీ ఫైబర్ వాళ్ళు ఒక టెండర్ వేశారు, చాలా గందరగోళంగా ఉంది. వాళ్ళకి ఈ బిజినెస్ మీద సరైన అవగాహన లేదని క్లియర్గా అర్థమైపోతుంది ఆ టెండర్ చూస్తే. ఐ థింక్ ఎంఎస్ వాళ్ళు కూడా చాలామంది చెప్పారు ఎంత అయోమయంగా ఉంది అని చెప్పేసి. వాళ్ళు అందుకనే ఈ బిజినెస్కి సంబంధించి ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కొంతమందిని ఒకరిని పెట్టుకుంటే, ఈ ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళని ఒకరిని పెట్టుకుంటే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందని నాకు అనిపించలేదు. అంటే ప్రభుత్వం తొందరపాటు అని కాదు, డెసిషన్ కరెక్టే, కానీ ఇంప్లిమెంటేషన్లో జరగాల్సిన ఫేజ్డ్ మేనర్లో జరగాలి. అది ఇంప్లిమెంటేషన్ దాని ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని దాన్ని ముందుకెళ్ళాలి. ఎందుకంటే మొన్న టెండర్ గురించి అయితే నేను చెప్తున్నాను. టెండర్ చూసిన తర్వాత ఒక 70 పేజీల టెండర్ వేశారు. అందులో వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ బిజినెస్ అర్థం కావట్లేదు వాళ్ళకి. అంటే ఈ టెండర్లు ఏముంది సార్, జనరల్ ఏముండాలి అంటే ఈ కేబుల్ టీవీ ప్లస్ ఈ ఇంటర్నెట్ అనేది తీసుకెళ్లేటప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది ఒకటి. ఫస్ట్ కేబుల్ ఆపరేటర్ భయపడకూడదు, ఏదో వస్తుంది మా ఉపాధి పోతుంది అని భయపడకూడదు. అట్లానే ఎంఎస్ఓలు కూడా భయపడకూడదు, ఇదేదో గవర్నమెంట్ మమ్మల్ని పంపించేస్తుందేమోనండి. వాళ్ళని వాడుకుంటూ గవర్నమెంట్ చేయాల్సింది ఎట్లా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి. అందుకు తగినట్లుగా దాన్ని మళ్ళీ బహుశా నేను అనుకోవటం వీళ్ళ ప్రీబిడ్లోనే ఇట్లాంటివి జరిగినాయి, బహుశా మళ్ళీ రివైజ్ చేస్తారనుకుంటాను. దానికి ముందు ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ లాంటి వాళ్ళు ఒకరు ఉంటే ఈ సబ్జెక్ట్ మీద దాన్ని సరైన మార్గంలో నడుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు పిలిస్తే మీరు వెళ్తారా? నాకు సంబంధం లేదు. అంటే ఈ విషయంలో కాదు అంటే ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఉన్నవాళ్ళు కావాలి. అంటే గ్రౌండ్లో అంటే ఒక 20-25 ఏళ్ళు కేబుల్ టీవీ ఇండస్ట్రీ గురించి లేకపోతే డిటిహెచ్ గురించి ఇవంతా తెలిసిన వాళ్ళు, ఆపరేటర్స్ నమ్మకం చూరగొన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉండాలి, ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలి. మనం బయట నుంచి అబ్జర్వర్స్, మన ఇది కాదు. బయట నుంచి అబ్జర్వర్స్ బయట నుంచి చెప్పడం వేరు, వాళ్ళు ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాలు తెలిసిన వాళ్ళు వేరు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళడానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే దీన్ని ఒకవేళ ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అక్కడ బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, ప్రారంభించినాక జనరల్గా పక్కన ఇంకో బిజినెస్ స్టార్ట్ అయితే ఈ కిరాణా షాపు గడగడ బెడిబెడి అంటారు వీళ్ళు. అతను మళ్ళీ మొదటికే మోసం అయితే రాదుగా. అంటే రాదు అని అంటే అదే అంటున్నాను. ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే కేబుల్ ఆపరేటర్ని స్ట్రెంగ్థన్ చేసి కేబుల్ ఆపరేటర్ ద్వారా వ్యాపారం నడపాలి తప్ప నువ్వు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇంకెవరినో పెట్టి చేస్తానంటే కుదరదు. అది మొత్తం దెబ్బతింటుంది వ్యవహారం. ఇప్పుడు ఏపీలో కొంత అదే ప్రాబ్లం వస్తుంది. అందుకని నేను అంటున్నాను మాటిమాటికి ఏంటంటే ఏపీ మోడల్ చూడండి, అక్కడ ఏం పొరపాట్లు జరిగిందో చూడండి, అప్పుడు అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది చూసి ఆలోచిస్తే బాగుంటుంది. తమిళనాడు మోడల్ తీసుకోవచ్చు. తమిళనాడు మోడల్ అంటే వాళ్ళు అప్పుడు ఇంటర్నెట్ లేదు, వాళ్ళు ఒట్టి కేబుల్ దీంతో వచ్చారు, వాళ్ళు ఓన్లీ కేబుల్. అది ఇప్పుడు ఇది అదనంగా మనకు నెట్ కూడా ఇది యాక్చువల్గా ఇది కరెక్ట్ మోడల్. ఎందుకంటే ఏపీలో ట్రిపుల్ ప్లే అని ఫోన్ కూడా అనవసరంగా ఇంక్లూడ్ చేశారు. ల్యాండ్లైన్ ఫోన్ ఇప్పుడు ఎవరికి అవసరం లేదు, అది అనవసరంగా ఇంక్లూడ్ చేసి ఆ సెటాప్ బాక్స్ రేటు పెంచారు అంతా. అది ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ ఇంటర్నెట్ ఇది రెండింటికి 2 బాక్సులు ఉంటే సరిపోద్ది. కానీ సార్ ఇక్కడ నాకు మీరు చెప్తుంటే నాకు ఆలోచన వచ్చింది. చైనాలో, అమెరికాలో చిన్న చిన్న పల్లెటూర్లు కూడా నగరాల పెద్ద టౌన్లలాగా ఉంటాయి. అక్కడ నెట్ సౌకర్యం ఉంటుంది. ఆ దేశాలు అభివృద్ధి అయినాయి కాబట్టి ఆ వినియోగించేట్లో తెలుసు వాళ్ళకి. అక్కడ పేదరిక నిర్మూలనకు, సంపద పెంచడానికి కారణమైనవి. మన దగ్గర కూడా పేదరిక నిర్మూలన జరగడానికి, ఉపాధి కల్పనకు ఇది దోహదపడుతుంది. అంటే ఎట్లా కొంచెం వివరంగా అంటే మీకు మనం ఒకటి ఇంటర్నెట్ వాడకం తెలియటం అని అంటే
ఇప్పుడు మనకి మొదట్లో అందరూ అనుకున్నారు ఫోను ఇవి వస్తే ఫోన్ ఎట్లా వాడతారో ఎట్లా తెలుస్తుంది జనానికి అనుకున్నారు. అది చాలా ఈజీగా తెలిసిపోయింది అందరికీ ఫోన్ వాడటం. అట్లానే ఇంటర్నెట్ కూడా మ్యాక్సిమం వాడేస్తారు. గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ ఇంటర్నెట్ ద్వారా ఏం చేయొచ్చు అనేది, ఇప్పుడు ఎట్లా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ టీశాట్ ఉంది, టీశాట్ ఛానల్స్ని దీని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి కేబుల్ ఆపరేటర్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఇచ్చి ఇవ్వక ఇదంతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, ఇందులోంచే ఇస్తారు, దీని ద్వారా ఎడ్యుకేట్ చేస్తారు. ఇప్పుడు ఉమెన్ గ్రూప్స్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాంటివి ఉంటాయి, వాళ్ళకు కూడా ఇందులోంచి మీరు ఎట్లా సొంత వ్యాపారాలు చేసుకోవాలనేది నేర్పుతారు. ఇప్పుడు ఒక చోట టమాటాలు ఎక్కువ పండుతాయి, టమాటాలు ఒక్కోసారి ధర బాగా తగ్గుతుంది, వాళ్ళకేం చెప్తాము, టమాటా సాస్ ఎట్లా తయారు చేసుకోవాలనేది నేర్పుతారు. ఇప్పుడు ఇప్పుడు మనకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అన్నిటికీ కావాలి టమాటా సాస్, 5 లీటర్ల వీళ్ళు ఇవి తయారు చేసి టిన్లు తయారు చేసి వాళ్ళు సప్లై చేయడం మొదలుపెట్టారు. అట్లా లోకల్గా అవసరమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ అన్ని నేర్పడానికి కూడా ఈ ఇంటర్నెట్ని ఎట్లా వాడుకోవాలనేది, ఇందులోంచి వాళ్ళకి ఎట్లా పాఠాలు చెప్పాలనేది ఇక రాను రాను వస్తాయి, అన్ని మోడల్స్ వస్తాయి. అందువలన ఇది ఇంతటితోటి ఆగిపోదు, దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఇంటర్నెట్ పరంగా. అంటే వీళ్ళ లెక్కన గ్రామీణ ప్రాంతాలలోనే అంటే ఎంప్లాయ్మెంట్ అవునవును, డెఫినెట్గా కనీసం 40-50 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తాయి కదా. ఉపాధి ఇప్పుడు మన దగ్గర ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే అంతా ఎంప్లాయ్మెంట్ అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ కాదు, ఉపాధి, స్వయం ఉపాధి అనేది చాలామందికి అవసరం. చాలామందికి ఇప్పుడు రూరల్ ఉమెన్నే తీసుకుందాం, ఇందాక చెప్పినట్టుగా రూరల్ ఉమెన్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఎన్ని చేయొచ్చు అనేది వాళ్ళకి నేర్పడం అనేది అవసరం. అట్లాంటి ట్రైనింగ్ అంతా కూడా ఈ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నంతసేపు వాళ్ళలోకి వెళ్తుంది. గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికే మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇది థాట్ పోలీసింగ్, ఏ ఆలోచన జనాలు ఎట్లా ప్రభావితం చేస్తుందో తెలియట్లేదు, చాలా గందరగోళం. పైగా ఈ నిమిషానికి వచ్చిన మెసేజ్ మరో నిమిషం ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఈ సమయంలో ప్రజల ఆలోచనల పైన ఈ ఇంటింటికి ఇంటర్నెట్ లేదా ఉచిత ఇంటర్నెట్ ఏ ప్రభావం చూపించవచ్చు? అంటే ఇది అదే చెప్తున్నా, ఎప్పుడు కూడా టెక్నాలజీని మనం వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. దాన్ని కూడా ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడేది, వాళ్ళు ఎట్లా చూడాలనేది మనం అది ఒక లెర్నింగ్ మోడల్లో వాళ్ళకి చెప్తూ వస్తే తప్ప అర్థం కాదు. మిస్యూజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. మీరు అన్నట్టుగా దాన్ని వాళ్ళు సక్రమంగా వాడుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, లేకపోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అది బహుశా స్లోగా వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే చెప్పండి అదే వాళ్ళకి ఉపయోగపడేది అనేది. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే వాట్ పీపుల్ నీడ్, వాట్ పీపుల్ లైక్ రెండు వేరు. వాట్ పీపుల్ లైక్ అంటే వాళ్ళకి ఏది చూస్తారంటే, ఇప్పుడు దూరదర్శన్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే వాళ్ళు వాట్ పీపుల్ నీడ్ అనేది చూపిస్తున్నారు, జనానికి ఏది అవసరమో వాడు చూపిస్తున్నారు, కానీ అది ఇంట్రెస్ట్గా ఉండదు వాళ్ళకి నచ్చేది చూస్తారు. అందుకని ఏంటంటే వాళ్ళకి అవసరమైన దాన్ని వాళ్ళకి నచ్చేటట్టు చూపించగలిగితే డెఫినెట్గా సక్సెస్ అయినట్టు. ఆ మోడల్ ఎట్లా అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళకి అవసరమైన విషయాలు ఎట్లా నేర్పాలి అనే దాని మీద గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయాలి. అది బిగ్ టాస్కే. ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా చెప్పడం అనేది, నచ్చే విషయాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడం అనేది బిగ్ టాస్క్. అది చేయగలిగితే గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా జనాన్ని ఒక ప్రొడక్టివ్ వేలోకి తీసుకెళ్ళడానికి వీలుంటుంది. సార్, మీకు అంటే మీరు చూసినంత వరకు, విన్నంత వరకు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని తీసుకొని కనీసం ఒక 70-80% ఇట్లా మోటివేషన్లో విజయవంతమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎక్కడైనా సరే? అంటే విజయవంతమైన సందర్భాలు ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఎప్పుడు కూడా ఏంటంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ప్రతిసారి దాని ఇంపాక్ట్ స్టడీస్ చేయాలి. ఇంపాక్ట్ ఎట్లా ఉందనేది స్టడీ చేయాలి. స్టడీ చేసి అందులో లోపాలు ఏమున్నాయని చూసిన తర్వాత అప్పుడు లార్జ్ స్కేల్లో వెళ్ళాలి. ఒక మోడల్ తయారు చేసినప్పుడు, ఒక మోడల్ని ఇచ్చినప్పుడు, ఏదైనా స్కీమ్ కావచ్చు, ఏ స్కీమ్ అయినా కావచ్చు. ఇప్పుడు దళిత బంధు ఉంది, దళిత బంధు సక్సెసా ఫెయిల్యూరా, ఎక్కడ ఉంది ఏంటి అనేది దాని మీద ఏం స్టడీ జరగల. దళిత బంధు ఎందుకు సక్సెస్ కాలేదు అని అంటే, ఇప్పుడు డైరెక్ట్గా డబ్బు ఇవ్వటము, లేకపోతే డైరెక్ట్గా అందరికీ ఒక మోస ధోరణిలో ఒకటి వెళ్ళిపోవటం అనేది జరిగింది. అట్లా ఉండకూడదు. ఇప్పుడు అంటే దళిత బంధు గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక 10 లక్షలు ఇవ్వటం, ఓ 10 లక్షలు అనగానే వాళ్ళ ఆలోచనని 10 లక్షలకే మీరు పరిమితం చేస్తున్నారు. ఒక 10 లక్షలతో చేయగలిగేది పరిమితం చేస్తున్నారు. కానీ అట్లా కాకుండా 10 లక్షలు మీరు మార్జిన్ మనీ పెడితే 50 లక్షల వరకు లోన్ తీసుకోగలిగే స్కీమ్స్ ఉన్నాయి. స్టాండప్ ఇండియా లాంటి స్కీమ్స్ ఉన్నాయి. లేదా ఒక 2.5 లక్ష మీరు పెట్టినా కానీ 25 లక్షల వరకు లోన్ తీసుకోగలిగే ప్రైమ్ మినిస్టర్స్ రోజు స్కీమ్ అవుతుంది. సో ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళని ఈ అమౌంట్ని మార్జిన్ మనీగా వాడుకొని పెద్ద అమౌంట్, పెద్ద స్కీమ్స్ చేసేటట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేయకపోవటం. నిజానికి ఇప్పుడు దళితులకి చేసేటప్పుడు వాళ్ళని మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడంలో మీ లక్ష్యం ఎట్లా ఉండాలి, మీరు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్లు ఉండాలి.
ఆ ఎంటర్ప్రెన్యూరు ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అని చెప్తున్న యూనివర్సిటీ అని చెప్తున్నారు కదా, ఇందులో కూడా ఉన్న ఇదేంటంటే ఆ స్కిల్ కోర్సులు మాత్రమే కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులు కూడా పెట్టాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అయితే కాంట్రాక్టర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే మీరు ఎంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ చెప్పాలి. వాళ్ళకి ఏంటంటే మీరు ఉద్యోగాలు కోసం కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా మీరు తయారు కావాలి. అంటే మీరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా తయారు కావాలంటే మీకున్న పెట్టుబడి వనరులను ఉపయోగించుకుంటూ లేదా గవర్నమెంట్ స్కీమ్స్ను ఉపయోగించుకుంటూ మీరు ఎట్లా బిజినెస్లు చేయొచ్చు. మీరు ఉద్యోగాల కోసం ట్రై చేయకుండా ఉద్యోగం చేస్తే మీరు రిటైర్ అవుతారు, అయిపోద్ది. బిజినెస్ అయితే మీ వారసులకు ఇస్తారు మీరు. సో ఈ బిజినెస్లో ఉండే రిస్కులు కూడా చెప్తూనే వాళ్ళని బిజినెస్ల వైపు కూడా ఎంకరేజ్ చేయాలి. దానికి కొన్ని కోర్సులు ఉంటాయి, ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులు. అట్లానే కాంట్రాక్టర్షిప్ డెవలప్మెంట్ ఉంటుంది. కాంట్రాక్టర్షిప్ అంటే మీరు ఒక కాంట్రాక్టర్ కావాలనుకుంటే మీకు అందులో క్లాసెస్ ఉంటాయి, క్లాస్ 1 క్లాస్ 2 ఇట్లా ఉంటాయి. తర్వాత మీరు ఒక టెండర్ ఎట్లా చదవాలి, ఆ టెండర్కి మీరు ఎట్లా వేయాలి, టెండర్ వేయాలి, మీరు వేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పాలి. నేర్పి మీరు ఏం చేయొచ్చు అనేది. ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటాడు, లేకపోతే సివిల్ ఇంజనీర్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పొచ్చు, ఇట్లా వాడి దగ్గర డబ్బు ఉంటుంది, వాడు ఏదో చేయాలని ఉత్సాహం ఉంటుంది, వాడిని కాంట్రాక్టర్గా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి ట్రైనింగ్స్ మాడ్యూల్స్ తయారు చేయాలి. అట్లానే ఎంటర్ప్రెన్యూర్షిప్ని కూడా తయారు చేయాలి. ఎందుకంటే మీరు స్కిల్ డెవలప్మెంట్ వాడిని చేస్తే మీరు ఏం చేస్తున్నారు, ఇంకెవరి దగ్గర ఉద్యోగం చేయడానికే నేర్పుతున్నారు. వాడు సొంతగా దాన్ని వ్యాపారంగా మార్చుకోవడానికి వాడికి ఒక అవకాశం ఇవ్వాలి. వాడికి ఇప్పుడు మీరు పెయింట్ ఎట్లా వేయాలో నేర్పుతారు. అది కాకుండా నువ్వు ఒక బిల్డింగ్ పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకోవాలంటే నువ్వేం చేయాలి, నువ్వు ఈ మెజర్మెంట్స్ ఎట్లా చేస్తావు, దానికి ఎంత పడుతుంది ఎట్లా లెక్కేస్తావు, లేబర్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా ఎట్లా లెక్కేస్తావు, దీన్ని బట్టి నువ్వు కొటేషన్ ఇచ్చి నేను ఇంత చేస్తానని ఎట్లా చెప్తావు అని వాడిని ఒక ఎంటర్ప్రెన్యూర్గా కూడా వాడిని తీర్చిదిద్దగలిగితే ఈ స్కిల్డ్ లేబర్ నలుగురికి వాడు ఉద్యోగం ఇస్తాడు. సో అందుకని స్కిల్ కోర్సులతో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సులు కూడా ఉండాలి. ఉంటే వాళ్ళకి ట్రైన్ చేస్తే వాళ్ళు కొంతమంది తయారవుతారు. మీరు అనుకుంటున్నట్టు వీళ్ళని ఒట్టి స్కిల్డ్ లేబర్గానే ఉంచద్దు. కొంతమందినైనా వాళ్ళకి ఉత్సాహం ఉండి కొంత డబ్బు ఉండి చేయగలిగిన వాళ్ళని కాంట్రాక్టర్స్గా డెవలప్ చేస్తే వాడు ఇంకొంతమందికి ఉపాధి ఇస్తాడు. సో స్కిల్ యూనివర్సిటీలో కూడా ఇట్లాంటి కోర్సులు కూడా పెడితే తప్ప దానికి యూజ్ ఉండదు. అంటే ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, ఇప్పుడు ప్రభుత్వం పెట్టే స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేసినప్పుడు తెలంగాణ రూపురేఖలు ఎట్లా ఉండవచ్చు అంటే ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు ఇట్లాంటి కోర్సులు కొన్ని వాడు ఫోన్లో కూడా చూసుకోగలిగే రకంగా ఉంటుంది. ఇట్లాంటి కోర్సులు ఫోన్లో కూడా ఆ కోర్సులు చూసుకోగలరు. పల్లెటూళ్ళలో ఉండి కూడా ఇప్పుడు ఒక యూనిట్ పెట్టాలనుకుంటే, ఓ బిజినెస్ యూనిట్ పెట్టాలనుకుంటాడు. ఆ బిజినెస్ యూనిట్ పెట్టాలంటే దాని రూల్స్ ఏంటి, ఏం చేయాలి, ఎట్లా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏదో వాటర్ ప్లాంట్ అంటాడు, వాటర్ ప్లాంట్ పెట్టాలి. వాటర్ ప్లాంట్ పెట్టాలంటే నువ్వు నీళ్లు వాడుకోవాలంటే ఆ గ్రామ పంచాయతీ గ్రామసభ ఒప్పుకోవాలి ఆ నీళ్లు నువ్వు వాడుకోవటానికి. అది జనరల్ అందరి ఆస్తి, ఉమ్మడి ఆస్తి. నీళ్లు నువ్వు ఎట్లా అంటే అట్లా తీసుకొని వాడుకుంటానంటే కుదరదు. సో గ్రామసభ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత నువ్వు ఒకవేళ ఈ దీంట్లో క్యాండ్ వాటర్ ఇవ్వాలనుకుంటే మళ్ళీ దానికి FSSAI వాళ్ళ లైసెన్స్ ఉండాలి. ఇట్లాంటివన్నీ వాడిని ఎడ్యుకేట్ చేస్తే వాడు ఇక్కడ నాకు అవకాశం ఉందా లేదా, ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళకి నేను వాటర్ ఇవ్వాలంటే నాకు ఇక్కడ పెట్టుబడి ఎంత, ఇవన్నీ కూడా అతను ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో వచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ లాంటిది ఉంటుంది. దాన్ని వాడు బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ వాళ్ళని కన్విన్స్ చేసి తెచ్చుకోవడం దాకా ఇవన్నీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఏం చేయొచ్చు అనేది ఆలోచన వస్తుంది. సో ఇవన్నీ కూడా జరగాల్సి ఉంటుంది. ఇవన్నీ రాను ఏమవుతుందంటే ఈ కంటెంట్ అంతా అతనికి అవైలబుల్ అవుతుంది. గవర్నమెంట్ వెబ్సైట్స్లో పెడతారు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏ జిల్లాకి ఆ జిల్లా ఎక్కడ ఎలాంటి యూనిట్ పెట్టుకుంటే ఎట్లా బెనిఫిట్ ఇవన్నీ చెప్తారు. సో ఇంటర్నెట్ ద్వారా జరగాల్సినటువంటి ఇవన్నీ ఉంటాయి కార్యక్రమాలన్నీ కూడా. సార్ ఇక్కడ అంటే డిజిటల్ డివైడ్ అనేది ఒకటి ఉంది కదా సార్, ఆ భావనకు తెలంగాణ బ్రేక్ చేస్తుంది అనుకోవచ్చా? ఒకవేళ డెఫినెట్గా ఇప్పుడున్న స్పీడు వీళ్ళకున్న ఆలోచనలు చూస్తుంటే డెఫినెట్గా వీళ్ళు చేయగలుగుతారు. ఎప్పుడైతే రూరల్ ఏరియాకి మీకు ఇంటర్నెట్ వెళ్తుందో వాళ్ళకి అందుబాటులోకి, అంటే ఇంతకుముందు ఉన్నది ఎవరో ఫోన్లో వాడుతున్నారని కాకుండా అది ఈ కంటెంట్ కొంత టీవీ ద్వారా ఇస్తారు, కొంత వీడియో ఆన్ డిమాండ్ ద్వారా, కానీ రకరకాల కంటెంట్ పుష్ చేస్తే వాళ్ళకి ఏది అవసరమో అవన్నీ ఉన్నాయన్న నాలెడ్జ్ వాళ్ళకి వస్తే అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ సౌకర్యం ఉండటం వేరు, దానికి తగిన కంటెంట్ తయారు చేయటం కూడా. ఈ కంటెంట్ తయారు చేసేది ఒక డివిజన్. మళ్ళీ అట్లాంటి కంటెంట్, యూజ్ఫుల్ కంటెంట్ ఎప్పుడైతే మన టార్గెట్ ఆడియన్స్ అంతా రూరల్ ఉన్నారో అనుకున్నారో వాళ్ళకి తగినటువంటి కంటెంట్ ఇక్కడ పుష్ చేయాలి. సో అట్లానే ఎడ్యుకేషన్ కంటెంట్, స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఇప్పుడు యానిమేషన్ కంటెంట్ తోటి వస్తుంది, చాలా ఈజీగా పాఠాలు అర్థమయ్యేటట్లుగా. ఈ కంటెంట్ అంతా కూడా అవైలబుల్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు
దాన్ని వాడుకుంటారు. ట్యూషన్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా వాళ్ళకి వీడియోలు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే బుక్స్లో కూడా క్యూఆర్ కోడ్ వేస్తున్నారు. బుక్స్లో అవునవును. ఆ క్యూఆర్ కోడ్ మనం క్లిక్ చేయగానే అక్కడ స్కాన్ చేయగానే మనకు ఆ వీడియో వచ్చేస్తుంది. ఆ పాఠం సంబంధించిన వీడియో వస్తుంది. ఆ వీడియోలో క్లియర్గా విత్ వాయిస్ మొత్తం వాయిస్ ఓవర్తో సహా ఆ పాఠం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటి, వాళ్ళకి ఎప్పుడైతే ఇంటర్నెట్ ఫ్రీగా ఉందో వాళ్ళు వెంటనే ఈ పాఠాలు నేర్చుకోవడానికి వీటికన్నిటికీ కూడా అవకాశం ఉంటుంది. కంటెంట్ ఒక పక్కన ఉంటుంది, ఇంటర్నెట్ ఒక పక్కన ఉంది. రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకి స్క్రీన్ మీద కావాలంటే స్క్రీన్ మీద చూసుకుంటారు, టీవీలో లేదా ఫోన్లో చూసుకుంటారు, పాఠాలు చూసుకుంటారు. పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. చాలా గొప్ప విషయం. చాలా డెఫినెట్గా. అంటే మన దగ్గర ఇప్పుడు లేదు, కానీ ఇంటర్నెట్ కంప్యూటర్ వచ్చిన కొత్తలో అన్నారు కదా సార్, కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయి, దీన్ని వ్యతిరేకించాలన్నారు కదా, ఆ భావన పూర్వపక్షమైంది అనుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు అందరూ కూడా ఎట్లా మ్యాక్సిమం వాడుకోవటం అనేది చూస్తున్నారు కదా. అందువలన ఏంటంటే ఇది స్టూడెంట్స్ మొదలుకొని హౌస్ వైఫ్స్ దాకా ఎవరికి వాళ్ళకి, ఈవెన్ అంటే హౌస్ వైఫ్స్కి కూడా వాళ్ళకి ఎట్లా పొదుపు చేయాలనే దగ్గర నుంచి ఎట్లా వాళ్ళకి తెలిసిన విద్యని వాళ్ళు ఎట్లా దాన్ని వాడుకోవాలి, వాళ్ళ వస్తువులను వాళ్ళు ఎట్లా అమ్ముకోవాలి అనేది కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్ళకి అందరికీ తెలుస్తాయి. సో ఇక నుంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే టీవీలో కూడా మీకు ఈ కంటెంట్ కూడా చూడొచ్చు. టీవీలో వాళ్ళు చూసే కంటెంట్తో పాటు రెగ్యులర్ టీవీ ఛానల్తో పాటు ఈ కంటెంట్ కూడా టీవీలో చూసే అవకాశం వస్తుంది కాబట్టి ఎవరికి ఇష్టమైన కంటెంట్ వాళ్ళు నేర్చుకుంటారు. కానీ నాకు ఒకటి అనిపించింది సార్, ఈ ఇంటింటికి ఇంటర్నెట్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో కూడా అనుకుంటేనేమో కన్జ్యూమరిజం లేదు అని అంటే కనుక అక్కడ కూడా గ్రోత్ సెంటర్లు పెరిగి ఇది ప్రజల సానుకూల ప్రభావం చూపుతారు. అదే జరుగుతుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఒక పార్ట్. ఇక నుంచి నేను అనుకోవటం అంటే రాను ఆ ఎంటర్టైన్మెంట్ లెవెల్ తగ్గి కొంత వాళ్ళకు కూడా వాళ్ళు ఉపయోగపడే విధంగా వాళ్ళు అంటే వాళ్ళకు ఒక రెవెన్యూ సోర్స్గా దాన్ని మార్చుకోవడం ఎట్లా, ప్రతి అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలనే ఆలోచన జనంలో పెరుగుతుంది. పెరిగే కొద్ది అంటే వాళ్ళు చేసే చిన్న పని అనిపించవచ్చు, ఏదో అల్లికలు వాళ్ళకు వచ్చినవి ఉంటాయి, కానీ అది ఒక రెవెన్యూ సోర్స్గా మారుతుంది అనే ఆ అవకాశం ఉందనే విషయం తెలిసిన తర్వాత వాళ్ళ డైవర్షన్ వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని కొంచెం పెంచుకొని అట్లాంటి వస్తువుల్ని వాటిని మార్కెట్ చేసుకోవడానికి చేయటం, తర్వాత ఎక్కడెక్కడ మార్కెట్ చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు అనే నాలెడ్జ్ పెరగటం, ఇవన్నీ జరుగుతాయి. ఇక నుంచి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇట్లాంటి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి చేయటం, అటువంటి కంటెంట్ కూడా వాళ్ళకి రీచ్ అవుతుంటుంది. వాళ్ళు స్వయంగా నేర్చుకోవడానికి వాళ్ళని ప్రోత్సహించినట్టు ఇది. బ్లాక్ మార్కెట్ను బ్రేక్ చేయవచ్చా? ఇప్పుడు ఎందుకంటే ఒకసారి ఉంటేనే ఉప్పు ఉల్లిగడ్డ కోసం ప్రభుత్వాలు పోయినాయి కదా సార్, మనం గ్రామీణ ప్రాంతాలలో డెఫినెట్గా ఎప్పుడైతే మీకు మార్కెటింగ్ చైన్లోకి వాళ్ళు ఎంటర్ అవ్వగలుగుతున్నారో, మార్కెటింగ్లోకి వాళ్ళ వస్తువులను వాళ్ళు మార్కెట్ చేసుకోగలుగుతారో మీకు బ్లాక్ మార్కెట్ చేయడానికి అవకాశం కూడా ఉండదు. తర్వాత మార్కెట్ రేట్స్ ఎప్పటికప్పుడు తెలుస్తుంటాయి, ఓపెన్గా ఉంటాయి. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇంటర్నెట్కి ఆ కెపాసిటీ ఉందని వీళ్ళకి రాను అర్థమయ్యే కొద్దీ ఇంకా బ్లాక్ మార్కెట్ ఆగిపోద్ది. సానుకూల వ్యతిరేక అంశాలు తీసుకున్నప్పుడు ఇంటింటికి ఒకటి ప్రభుత్వం ఎంఎస్ఓ వ్యవహరిస్తుందా అనే ప్రశ్నను కాస్త పక్కన పెడితే కనుక ఇందులో సానుకూల అంశాలు ఎక్కువ, వ్యతిరేక అంశాలు ఎక్కువ. ఒకటి మనం ఇందులో రెండు కోణాలు చూడాలి. ఒకటి ఇంటర్నెట్, ఒకటి టీవీ. రెండు ఇంటర్నెట్ విషయంకి వచ్చేసరికి డెఫినెట్గా సానుకూలమైన విషయం. ఇంటింటికి ఇంటర్నెట్ అనేది చాలా పెద్ద రెవల్యూషన్. అది అట్లాంటి రెవల్యూషన్ ఒక రకంగా ఏంటంటే కొంత సెన్సేషనలిజం వైపు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గట్టిగానే పనిచేస్తుంది, దాని క్రెడిట్ కూడా తీసుకుంటుంది. సో ఇంటింటికి అనేది దేశంలో ఎక్కడా లేదు, ఇప్పటికీ దేశంలో ఎక్కడా లేదు ఇంటింటికి అనేది. అందువలన ఇది ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. ఇంటర్నెట్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. పైగా ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తుంది. యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఒక 50 లక్షల కనెక్షన్లు చేస్తారనుకుంటే, అంటే వాళ్ళ 93 lakhs వాళ్ళ టార్గెట్, కానీ వాళ్ళు ఒక 50 లక్షలు చేస్తారు గట్టిగా, వితిన్ 6 months చేయగలరు. ఈ 50 లక్షలు చేస్తే వాళ్ళకి 50 కోట్లు లాభం వస్తుంది. కానీ ఒక 20 కోట్లు వాళ్ళు ఫ్రీ ఇంటర్నెట్కి అయ్యే ఇది ఉంటుంది. సో వాళ్ళకు నెట్ ఒక 30 కోట్లు లాభం వచ్చినా ఒక 20 కోట్లు ఫ్రీ అయినా కానీ 20 కోట్లు తగ్గినా కానీ, అంటే లాస్ ఆఫ్ ప్రాఫిట్, లాస్ కాదు లాస్ ఆఫ్ ప్రాఫిట్లో ఒక 20 కోట్లు తగ్గిన ఫ్రీ ఇంటర్నెట్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. డెఫినెట్గా సానుకూల ప్రభావం డెఫినెట్గా ఉంటుంది. అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా సానుకూలంగా ఉండే అంశం ఇది. ఇక్కడ మీరు అన్నారు అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఒక హిస్టరీ బ్రేక్ క్రియేట్ చేయబోతున్నాడు, అందులో డౌట్ లేదు. మొత్తం ఆయన పరిపాలన తీరు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు హైడ్రా ఒకటి కొనసాగుతున్నది కదా, చాలా మొత్తం సంచలనాలే వస్తున్నాయి. ఇప్పుడు 1,00,000 కోట్లతో మూసి అన్నారు,
అదో ఆ డిస్కషన్ నడుస్తుండగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. అది అన్నగానే మరి హైడ్రా వచ్చింది. ఈ మధ్యన ఇంటింటికి ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చినాయి. స్పీడ్ ఎక్కువైంది అనిపిస్తుంది ఏమన్నా? అంటే స్పీడ్ ఎక్కువ అని అంటే బహుశా నేను అనుకోవటం ఏంటంటే అతను ఎంతకాలం ఉండటం 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 ఏళ్ళ ఇదంతా ఎట్లా పెట్టినా తన ముద్ర వేయాలనే ఒక డెసిషన్ తోటి ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో అందువలన ఇంకా ఎన్ని మార్పులు వస్తాయి ఎన్ని చేస్తారో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు చేస్తున్నవి పాజిటివ్గా అయితే కనిపిస్తున్నాయి డెఫినెట్గా ఇప్పటి వరకు. సరే, ఈ నాకు ఇంటింటికి ఇంటర్నెట్ విషయంలోనే ఒక ప్రశ్న సార్. సుప్రీంకోర్టు ఒక సందర్భంలో ఇచ్చిన జడ్జిమెంటు తరంగాలు ప్రజల సొత్తు అని సుప్రీంకోర్టు అవును. తన జడ్జిమెంట్లో చెప్పింది. ఈ విశాలమైన దృక్పథంతో ప్రభుత్వమేమో దాన్ని కొంత నియంత్రణ ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం చేయొద్దని. కొంత కాంట్రడిక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది కదా. అంటే తరంగాలు అనేది అంతవరకు ఓకే, అది యాక్చువల్గా ఫస్ట్ జడ్జిమెంట్ అసలు మన టీవీ ఇండస్ట్రీని మొత్తాన్ని ఒక లైన్లో పెట్టినటువంటి జడ్జిమెంట్ అది. అది బీసీసీఐ కోల్కతా వాళ్ళ ఇష్యూది. అది అప్పుడు స్టార్ట్ అయింది, జీవన్ రెడ్డి అప్పుడు అనుకుంటా వచ్చింది జడ్జిమెంట్. అయితే ఇప్పుడు కూడా తరంగాలు ప్రజల సొత్తు. సుదర్శన్ రెడ్డి గారు అయితే తరంగాలు ప్రజల సొత్తు అనేది చాలా కీలకమైన జడ్జిమెంట్ దాని తర్వాత వచ్చింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే తరంగాలు ప్రజల సొత్తు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం టీవీ ఇక్కడి నుంచి అప్లింక్ చేస్తాం, గాలిలోకి వెళ్తుంది ఓకే, కానీ దాన్ని తీసుకొని ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇక్కడ ఎంఎస్ వారు. సో అందువల్ల వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అందువల్ల ప్రజల సొత్తు అన్నంత మాత్రాన ఇప్పుడు గవర్నమెంట్స్ కంట్రోల్ అని కాదు, ఉచితం అంటే మిగతా ఉంటుంది కదా, మిగతా అంతా ఉంటుంది కాబట్టి ఉచితం అని అంటానికి లేదు. అంటే డిజిటల్ అనేది సానుకూలము అనుకూలమే అనుకోవచ్చు. డెఫినెట్గా ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం డెఫినెట్గా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. తర్వాత చాలా వేగంగా ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం కూడా ఉన్నది ఇప్పుడు, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది. సో ఇంప్లిమెంటేషన్ అనేది చాలా తక్కువ టైంలో జరిగిపోద్ది. నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు పెట్టిన ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేసినట్టుంది, బహుశా ఫండ్స్ కూడా వెంటనే రిలీజ్ అవుతాయి. సో అందువలన ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. గవర్నమెంట్ ఆఫీసులకు అన్నిటికీ ఇంటర్నెట్ వచ్చేస్తుంది. స్కూల్స్ దగ్గర నుంచి కాలేజెస్, హాస్పిటల్స్, ఎంపీడీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ, సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ ఇంటర్నెట్తో లింక్ అయిపోతాయి. సో ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ తెప్పించుకోవాలనుకుంటే క్షణాల్లో పని. ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ప్రతి చోట ఎక్కడ ఏదైనా ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్తో సహా మొత్తం అంతా లింక్ అయిపోద్ది ఇంటర్నెట్తో. మొత్తం అంతే, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది భోజనం చేశారు ఫలానా హాస్టల్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో అందువల్ల దాన్ని మ్యాక్సిమం వాడుకోవాలనే దూరాలోచనతో చేశారు ఇది. దాని ఇంపాక్ట్ కూడా మనకు కొద్ది రోజులని కనిపిస్తుంది. నాకు తెలిసి ఒక 6 నెలల్లో ఒక 50 లక్షల ఇళ్ళకి మనం ఫ్రీ ఇంటర్నెట్ వెళ్తుంది. ఇట్లనే గవర్నమెంట్ ఆఫీసులు మొత్తం లింక్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భావనారాయణ గారు టీవీ మీడియా మీద, టీవీ జర్నలిజం వీటి అంశాలకు సంబంధించిన లోతైన అవగాహన ఉన్న అతి కొద్ది మందిలో వారు ఒకరు. వారు చెప్పిన విషయాలు ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ రెండూ కనబడతాయి, కానీ ఏది ఎక్కువ ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, ఏది ఎక్కువ ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తున్నా చాలా ముఖ్యమైన అంశం. ఇందులో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ వెళ్ళడం వలన కలిగే నష్టాల కంటే ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ జీవనం పైన అది అనుకూల సానుకూల ప్రభావాన్ని చూయించి ప్రజల జీవితాలలో సానుకూలమైన మార్పులు తీసుకొని రావడానికి ఇది తప్పకుండా దోహదం చేస్తుంది అని వారి మాటల ద్వారా అర్థమవుతున్నది. థ్యాంక్ యూ.